ఉద్యోగులకు దసరా ధమాకా, డిఏ పెంపు ఫిక్స్, భారీగా పెరగనున్న జీతాలు. 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం ఈసారి డిఏ పెంపు 3% ఉంటుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న 55% వద్ద ఉన్న డిఏ 58%కి పెరుగుతుంది. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ ఏఐసిపిఐ లెక్కల ప్రకారం ఈ పెంపు ఉంటుంది. సవరించిన డిఏ జులై 1, 2022 నుంచి అమలులోకి రానుంది. వచ్చే దసరాలోపే డిఏ పెంపుపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. డిఏ పెంపు ప్రకటన కోసం సుమారు 1 కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. పండుగల సీజన్లో, ముఖ్యంగా సంక్రాంతి, దసరా సమయాల్లో డిఏ పెంపు ప్రకటనలు వస్తుంటాయి. జాతీయ, స్థానిక మీడియాల్లో దీనిపైనే ఎక్కువ వార్తలు వస్తుంటాయి. ప్రస్తుతం దసరా సీజన్ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు, పెన్షనర్లు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి డిఏ పెంపు 3%గా ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. 2025 జులైలో విడుదలైన ఏఐసిపిఐ సూచిక గణాంకాల ప్రకారం ఈసారి డిఏ పెంపు 3%గా ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. జనవరి నుంచి జూన్ 2025 వరకు ఏఐసిపిఐ సూచీ క్రమంగా పెరుగుతూ రావడమే ఇందుకు కారణం. లేబర్ బ్యూరో తాజా ప్రకటన ప్రకారం ఆల్ ఇండియా సిపిఐ జూన్ 2025కి గాను 145 వద్దకు చేరింది. అంతకుముందు నెలతో పోలిస్తే 1 పాయింట్ పెరిగింది. ఇది జులై 1 నుంచి డిఏ 3% పెంపును సూచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 2025 సెప్టెంబర్ నెల శాలరీతోనే పెంచిన డిఆర్ జమ చేస్తారని తెలుస్తోంది. జులై, ఆగస్ట్ ఎరియర్స్ రానున్నాయి. దీంతో ఒక్కొక్కరి జీతం భారీగా పెరగనుంది. సెప్టెంబర్ నెలలో జరిగే క్యాబినెట్లోనే ఇందుకు ఆమోదం వేస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కొన్ని నివేదికలు మాత్రం 2025 అక్టోబర్ నెలలో జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు చెబుతున్నాయి. అదే జరిగితే దీపావళికి ఉద్యోగులకు పెరిగిన జీతం పడనుంది. దీపావళి కానుకగా ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. డిఏ పెంపుపై నిర్ణయం ఆలస్యమైనా జులై 1, 2025 నుంచి అమలు చేస్తారు. దీంతో బకాయిలు, శాలరీ కలిపి ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి శాలరీ అందుతుంది. 3% డిఏ పెంపుతో ఎంత పెరుగుతుంది? ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ. 18,000గా ఉందని అనుకుందాం. ప్రస్తుతం డిఏ 55% అంటే రూ. 9,900 వరకు వస్తుంది. కొత్త డిఏ 58%కి చేరితే అప్పుడు రూ. 10,440 వరకు అందుతాయి. అంటే డిఏ పెంపుతో నెలకు రూ. 540 చొప్పున పెరుగుతుంది. వార్షికంగా రూ. 6,480 వరకు అదనంగా లభిస్తుంది. లెవెల్ 1లో గరిష్ట బేసిక్ వేతనం రూ. 56,900గా ఉంటే 58% డిఏతో 33,000 వరకు అందుతాయి. అంటే నెలవారీగా రూ. 1,700 పైన పెరుగుతుంది. వార్షికంగా రూ. 20,000 వరకు అదనపు వేతనం లభిస్తుంది. వీటిపై హెచ్ఆర్ఏ, టీఏ వంటి ఇతర భత్యాలు ఉంటాయి.